వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. ఈ బులెటిన్ని మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మల్లేశ్వరం, అన్నవరపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసిన వైఎస్ఆర్సీపీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు. ఉండ్రాజవరం మండలంలో విస్తృత ప్రచారం చేసిన కూటమి అభ్యర్థులు. కూటమి విజయానికి కృషి చేయాలి కందుల దుర్గేష్. రాష్ట్రం బాగుండాలి అంటే కూటమిని గెలిపించాలి బొలిశెట్టి శ్రీనివాస్. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే సంక్షేమానికి తిలోదకాలు ఇస్తారని వైఎస్ఆర్సీపీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు సూచించారు. పెరవలి మండలంలోని మల్లేశ్వరం, అన్నవరపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. 2 గ్రామాల మహిళలు అడుగడుగునా ఆయనకు హారతులు ఇచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలి అంటే జగన్ను మరొకసారి ముఖ్యమంత్రి చేయాలని కోరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95% అమలు చేసి మీ ముందుకు వచ్చామని ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. 5 ఏళ్ల పాలనలో అవినీతి మరక లేకుండా సాధ్యమైనంత వరకు తాను ప్రజలకు మేలు చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ ప్రచారంలో ఎంపీపీ కార్చెళ్ల ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యురాలు కొమ్మిశెట్టి రామాంజని, సర్పంచులు బొలిశెట్టి రత్నమాల, బొలిశెట్టి పట్టాభి, అన్నవరపాడు సర్పంచ్ పంతం బాలసుందరి, పంతం చిన్న, సొసైటీ అధ్యక్షుడు పంతం నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు గారికి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మన గ్రామ నాయకులు, నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి రారాజు, సంక్షేమ సారథి, ఉన్నత విద్యావంతుడు జి శ్రీనివాస్ నాయుడు గారు. అదేవిధంగా ఎన్నికల విజయరథం. మొదటి ఓటు ప్రతి ఒక్కరికి బూత్ లోకి వెళ్ళాక మొదటి ఓటు ఎంపీ ఓటు, రెండో ఓటు ఎమ్మెల్యే ఓటు. రెండు అందరూ కూడా డ్రైన్ గురించే చెప్పారు. ముఖ్యమైన సమస్య ఆ డ్రైన్ ఖచ్చితంగా చేపిస్తాను. టెండర్ కూడా అయిపోయింది, డబ్బులు ఇచ్చాను, టెండర్ అయిపోయింది, కాంట్రాక్టర్ వచ్చాడు, పనులు వెంటనే స్టార్ట్ చేపిస్తాను. అన్ని కూడా బాగున్నారా అందరూ? ఇంకేం చెప్పాలమ్మా అందరూ? థ్యాంక్ యూ అమ్మా. అన్ని పనులు చేపించాం. రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంకొక 5-10 కోట్లు వస్తాయి. ముఖ్యంగా
మొత్తం మల్లేశ్వరం ఉన్న ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఒకే సమస్య, డ్రైన్. మరి ఈ ఊళ్ళో ఎవరు డ్రైన్ వద్దన్నారో ఏమో నాకు తెలీదు, ఒక డ్రైన్. మరి ఈరోజు డ్రైన్లు అన్ని చేపిస్తాను ఖచ్చితంగా. ఇన్ని చేయించాక డ్రైన్ ఎందుకు వదిలేస్తాం? నమస్తే అమ్మా, బాగున్నారమ్మా? నమస్తే. డ్రైనేజ్ చేపిస్తాను నేను. ఆ రోజు గడప గడపకు వచ్చినప్పుడు కూడా మీరు అందరూ డ్రైనేజ్ గురించి చెప్పారు. ఖచ్చితంగా డ్రైనేజ్ చేపిస్తాను. డ్రైనేజ్ డబ్బులు కూడా పెట్టాం, 3 వీకులు మొదలు పెడుతున్నాం, టెండర్ కూడా అయిపోయింది. గ్రామాలు బాగుండాలన్నా, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఏ కుటుంబంలోనే ఎవరికైనా ఆరోగ్యం ప్రాబ్లం వస్తే ఈరోజు 25 లక్షల వరకు కూడా ఆరోగ్యం మెరుగ్గా చేసుకునేటట్టు, వైద్యం చేసేటట్టు జగన్ గారు ఏర్పాటు చేశారు. ఇవన్నీ జగన్ గారు చేశారు, గతంలో ఏం చేయలేదు. ఇప్పుడు ఏదో కులం పేరు చెప్పి మేము కాపులే అని కూడా ఓటేయమని పవన్ కళ్యాణ్ అడిగితే సరిపోదు. పార్టీ పెట్టి అతను 11 సంవత్సరాలు అయింది. ప్రజల కోసం ఏమి వేస్తాడో చెప్పాలి. ఎంతసేపు కులం మాట్లాడటం కాదు కదా. కులం అంటే నేను కాపే. మరి జగన్ గారు నాకు సీట్ ఇచ్చారు, ప్రజలకి సేవ చేయమన్నాడు, ప్రజలకి అన్ని పథకాలు అందేటట్టు చూడమన్నాడు, ప్రతి గ్రామం అభివృద్ధి అయ్యేటట్టు చూడమన్నాడు. ఇప్పుడు మేము చేసేది అదే. ఈసారి ఖాయం, ఎందుకంటే అన్ని సర్వేలు అదే చెప్తున్నాయి. అన్ని సర్వేలు, దేశంలో ఉన్న సర్వేలు, రాష్ట్రంలో ఉన్న సర్వేలు అన్నీ అయ్యే చెప్తున్నాయి. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే గ్రామ అభివృద్ధి చేసుకోగలను. ఏ కుటుంబంలో ఏ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ పని ఉన్నా నేను చూడగలను. ఆ అవకాశం ఈరోజు మళ్ళీ జరిగింది. ఈ 5 సంవత్సరాలు అనేక పనులు చేసాం. మళ్ళీ కూడా ఇదే కొనసాగాలంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి, నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ ఉండ్రాజవరం మండలంలోని వేలివెన్ను, కాల్దారి, చిలకపాడు, సత్యవాడ, పసలపూడి, సూర్యారావుపాలెం, వడ్లూరు తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో వారికి పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి మాట్లాడుతూ దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను బలపరచాలని, మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందని అన్నారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి సుపరిపాలన అందించడానికి కూటమి ఏర్పడిందన్నారు. తనతో పాటు ప్రజా సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి వాటి పరిష్కారానికి కృషి చేయగల నాయకురాలు పురంధేశ్వరికి ఓటు హక్కు ద్వారా అఖండ విజయం సాధించాలని తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతామన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, బోకవల్లి ప్రసాద్, కోమట్లపల్లి వెంకట సుబ్బారావు, సింహాద్రి రామకృష్ణ, గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం, బూరుగుపల్లి శ్రీనివాసు, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ గారు. కందుల దుర్గేష్ గారు వారి ఎన్నికల గుర్తు గాజు గ్లాసు అన్న మర్చిపోతున్నా. ఇసుక దోపిడీ చేసి 1000 కోట్లు సంపాదించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి కుమార్తె శ్రీ దగ్గుపాటి పురంధేశ్వరి గారు మీ యొక్క ఆశీస్సుల కోసం, మీ యొక్క దీవెనల కోసం మీ ఇంటి ముందుకు వస్తున్నారమ్మా. మీ యొక్క అమూల్యమైన పవిత్రమైన ఓటు ముద్రను కమలం పువ్వు గుర్తుపై వేసి మన రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ దగ్గుపాటి పురంధేశ్వరి గారిని అత్యధిక మెజార్టీ బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు, మహిళా డాక్టర్ స్వాతి
కొల్లి MBBS MS గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, RTC బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు NCN న్యూస్. కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిడదవోలు నియోజకవర్గ కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ కోరారు. మంగళవారం నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ముక్కాబల, కండవల్లి గ్రామాల్లో నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషరావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని అన్నారు. ఈ ప్రచారంలో నిడదవోలు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త భోగవల్లి ప్రసాద్, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు గారు, కందుల దుర్గేష్ గారు, బూరుగుపల్లి శేషారావు గారు ఇచ్చేశారు. కందుల దుర్గేష్ గారు మన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు, గాజు గ్లాసు, గాజు గ్లాసు, గాజు గ్లాసు, గాజు గ్లాసు, గాజు గ్లాసు, గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి, గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి చంద్రబాబు గారిని గెలిపించాలి, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలి. గాజు గ్లాసు గుర్తుకు మనందరికీ ఆత్మీయ నేత శ్రీ బూరుగుపల్లి శేషారావు గారు, శ్రీ భోగవల్లి ప్రసాద్ గారు, శ్రీ బంగారావు గారు, అదేవిధంగా పెద్దలు సన్మిత్రులు శ్రీ రవిబాబు గారు, అధికారి శ్రీనివాస్ గారు, అదేవిధంగా వెంకటరామూర్తి గారు, శ్రీనివాస్ గారు, ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి 50 మంది సోదర సమానమైనటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వచ్చే నమస్కారాన్ని తెలియజేస్తాను. సమాజంలో రాజకీయ చైతన్యం, ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల, అదేవిధంగా సామాజికంగా ముందుండగలిగేటువంటి నాయకత్వ లక్షణం ఉన్నటువంటి వర్గాల్లో కమ్మ సామాజిక వర్గం ముందుంటుందనేటువంటి మాట స్పష్టంగా ఇవాళ సమాజం మొత్తం అంగీకరిస్తున్నటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా వినమ్రంగా నేను మనవి చేసేది ఏంటంటే, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరం సమైక్యంగా ముందుకు వెళ్ళి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగకపోతే మన గురించి కానీ మాట్లాడేది రాష్ట్రం సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది. అందువల్ల మీరు ఇప్పటికే రాజకీయంగా పూర్తిగా చైతన్యవంతమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వారు అనేక ఎన్నికల్లో మీ యొక్క ప్రత్యేకతని చాటుకున్నటువంటి మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఇవాళ మీరందరూ కేవలం మీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం మాత్రమే కాకుండా జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి కానీ ఈ దుర్మార్గపు ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి అవాంఛనీయ సంఘటనలన్నింటినీ కూడా ప్రజలకు వివరించడం ద్వారా, అదేవిధంగా మరో పక్కన ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గ్రేట్ మిషనరీ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పేదవారి కోసం రాజకీయాల్లో ఉన్నారని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు ఒక వేదిక మీదకి వచ్చారు. ఒక సుపరిపాలన రాబోయే రోజుల్లో ఉంటుందనేటువంటి మాటని 10 మందికి చెప్పి మన మేనిఫెస్టోలోని అంశాలని అందరికీ తెలియజెప్పి తద్వారా ఎక్కువ సంఖ్యలో అందరినీ మనం తీసుకొచ్చి ఇవాళ నెగ్గవలసినటువంటి బాధ్యత ఉంది. ముఖ్యంగా అటు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాల నడుపు కోల్పోయింది. అయితే వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే దొంగదారుల్లో ఏదో రకంగా అధికారులకు ప్రభావం ప్రకటిస్తారు. దొంగ ఓటుతో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ ప్రచారం యొక్క గొప్పతనం కానీ, ప్రచారంలో మీరు చూపించినటువంటి చొరవ కానీ మరొక 18 రోజుల పాటు మనం నిలబెట్టుకుంటే ఖచ్చితంగా అటు పార్లమెంట్కి నటరత్న ఎన్టీ రామారావు గారు తమయ్యేటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారు, ఇక్కడ నిడదవోలు నియోజకవర్గానికి నేను ఖచ్చితంగా నెగ్గుతామనేటువంటి మాట మీరందరూ కూడా మరొక మారు అందరినీ కూడా సమీకరించి, ఎందువల్ల మీ మాటకు విలువ ఉంటుంది అది నాకు తెలుసు. మీరు 10 మందిని కూడగట్టుకోగలిగేటువంటి స్థితి సామర్థ్యాలు ఉన్నాయి మీలో. ఎక్కడ కూడా ఊరికే అవసరం లేని ఒక వాదనలకు వెళ్ళే పరిస్థితి ఉంది మీ దగ్గర. నేను చిన్నప్పటి నుంచి అందరితో కలిసి చూస్తున్నటువంటి వాతావరణంలో చెప్తున్నాను. చక్కగా అందరినీ ఆకట్టుకునేటువంటి మీరు ఇప్పుడు కూర్చు శ్రద్ధ చూపించి అందరినీ ఆకట్టుకుని విజయం తథ్యం అనిపించే విధంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఒకటి మన అన్న నందమూరి తారకరామారావు గారి కుమార్తె శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, ఆ తల్లి గుర్తు ఖమ్మంపు బీజేపీ నుంచి, అలాగే మన కందుల దుర్గేష్ గారి యొక్క గుర్తు గాజు గ్లాసు, వారికి
చెప్పాలి. ఎందుకంటే మనకు సైకిల్ అలవాటు, సైకిల్ లేనందువల్ల సమస్య వస్తూ ఉంది. కాబట్టి మనం గుర్తులు డెఫినెట్ గా చెప్తే దాంతోపాటు ఇంకొక మాట ఏం చెప్పాలంటే మనం ఇక్కడ కమలానికి గాజు గ్లాసుకి వేస్తే రాష్ట్రంలో సైకిల్ వస్తుంది. రాష్ట్రంలో సైకిల్ వస్తున్నటువంటి అవసరం ఉందని ఆ మాట మీకు చెప్పడం కోసం ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు 2 నిమిషాలు దుర్గేష్ గారిని కూడా కొద్దిగా వారి యొక్క విజ్ఞాపన చేయవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెంలోని 16వ వార్డు జువ్వలపాలెం నందు ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఎతకోట తాతాజీ ఆధ్వర్యంలో ఎన్నికల శంఖారావంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాడేపల్లిగూడెంలోని ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తారని అన్నారు. ఈ ప్రచారంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులు మన అలాగే పెద్దలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల పార్టీ గారు, అలాగే బీజేపీ పార్టీ ఆశీర్వదించండి. మనకు ఎన్నికల గుర్తు గాజు గ్లాస్. అమ్మ సోదరా, అన్నా గాజు గ్లాస్ ఎదురు అట్ట పట్టుకురా, ఆ అమ్మాయి దగ్గర అట్ట పట్టుకురా, వ్యాన్ మీద పెట్టినా అది వ్యాన్ లో పెట్టించండి. అమ్మా రాజు గారు, అమ్మా చేస్తాం. బొలిశెట్టి శ్రీని గారు ఎన్నికల్లో భాగంగా ఈ ఆశీస్సుల కోసం మన ముందుకు వస్తున్నారమ్మా. మరి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్నాం. వారి అబ్బాయి గారు, పెద్దలు రాజు గారు ఆశీర్వదించాలి మీ అబ్బాయి గారిని, బొలిశెట్టి శ్రీని గారిని. అమ్మలారా పరవనమ్మా, నడవాలి. థ్యాంక్ యూ అమ్మా. మరి ఇంటింటికి తెప్పించొద్దు, ఏమనుకోవచ్చు మీరు. వ్యాన్ నుంచి ఆరతలు ఇవ్వండి. మీరందరూ దయించి సహకరించాలి. అన్నయ్య గారికి అదే అనకాలం అంటే నాదా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీని గారిని ఆశీర్వదించండి. మరి ఎన్నికల్లో భాగంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీని గారు మా గ్రామ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే NCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.